హాయ్ ఫ్రెండ్స్, మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్గా నిన్న ఏమైందంటే, నేను ఒక లైవ్ చేద్దాం అనుకున్నా యూట్యూబ్లో. చెప్తున్నా, నేను జీరో నాలెడ్జ్ తోటి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. లైవ్ స్టార్ట్ చేశాను అంటే మీన్ వీడియోస్ చూసి అసలు ఎలా చేయాలి ఏంటి అని నేర్చుకున్నా. ఆన్ చేశాను, ఎవ్వరు కూడా రాలేదు. అంటే 2-3 మినిట్స్ తర్వాత ఓ ముగ్గురు వచ్చారన్నమాట. అయితే వాళ్ళు మెసేజ్ చేశారు. సో నేను హాయ్ చెప్పేసా, బాగున్నారా అంతవరకు మాట్లాడాను. నెక్స్ట్ ఏం మాట్లాడాలి అని ఏం అర్థం కాలేదన్నమాట. నాకైతే అసలు ఆఫ్ అని డైరెక్ట్ నా ఫేస్ని చూస్తే మొత్తం బ్లాంక్ అయిపోతాను. నాకు అసలు ఏం గుర్తుకు రాదు. నేను ప్రిపేర్ అయినా కూడా ఏం గుర్తుకు రాదన్నమాట. ఏమో నాకే ఇలా జరుగుతుందా, మరి అందరికి అలానా ఏమో కానీ నాకైతే నా అంటే వేరే వాళ్ళ ఫేస్ చూసి కూడా నాకు అసలు ఏం మాటలు కూడా రావు. వాళ్ళు డైరెక్ట్ చూస్తూ ఉంటారు కదా, నేను మాత్రం అటు ఇటు చూసుకుంటా మాట్లాడుతూ ఉంటా. లైక్ ఎలా అంటే, మనం బాగా ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యి రాద్దాం అనే టైంకి ఇన్విజిలేటర్ పక్కన ఉంటే మనకు అసలు ఏమన్నా వస్తుందా? నా పరిస్థితి అదే అయింది. నాకైతే ఫుల్ టెన్షన్ అయ్యింది. అసలు ఎవ్వరు రావట్లేరు అసలు. అంటే ఫస్ట్ టైం కదా, ఎవ్వరు కూడా రాలేదు. 3 మెంబర్స్ ఏమో వచ్చారు అంతే. సో నాలాగా మీరు కూడా ఇలాగే ఫేస్ చేశారా ఫస్ట్ టైం లైవ్ చేసినప్పుడు? అమ్మో, నాకు అసలు ఏం తెలియదు. అసలు ఇలా మాట్లాడాలి అనుకున్నా నేను. బట్ అక్కడ నా ఫేస్ చూసి అసలు ఏం గుర్తుకు రాలేదు నాకైతే. అమ్మయ్య ఎందుకులే అని ఫుల్ టెన్షన్ అయింది నాకైతే. ఇంకా తర్వాత సబ్స్క్రైబర్ పెరిగాక కొంచెం తర్వాత లైవ్ చేద్దాం అనుకుంటున్నా. కానీ నా వీడియోస్లో నేనైతే చాలా సింపుల్గా, ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళకి ఈజీగా నేర్చుకునేలా అవే ఉంటాయి నా వీడియోస్లో. సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో, లాంగ్ ఫ్రాక్స్, ఇంకొకటి ఏంటంటే మన బడ్జెట్లోనే ఒకే శారీలో 3 అవుట్ఫిట్స్ అని, అలా సింపుల్ కట్ చేయకుండా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అని అలా నేను చేస్తున్నా. నాకంటే అంటే అందరికీ నచ్చకపోవచ్చు, బట్ ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితేనే మీరు ఫాలో అవ్వండి అంతే. ఇంకా నేను ఏమైనా నేర్చుకోవాలా యూట్యూబ్ గురించి? అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు తమ్ముడే అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను బయటికి వెళ్ళి ఏం నేర్చుకోలేదు స్టిచ్చింగ్. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉండే, కానీ ఎవరికి చెప్పలేదు. మా పిన్ని వాళ్ళు స్టిచ్ చేస్తుంటే చూస్తూ ఉండే. సో ఇలా ఐడియా చేయొచ్చు, ఇలా అని చూశాను. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండే. చూస్తూ డెలివరీ అయ్యాక 5 మంత్స్కి ఇంకా నేను స్టార్ట్ చేసినానట్టు. మాయే, ఇంకా బయట వాళ్ళది ఎవ్వరికి నేను స్టిచ్చింగ్ అనేది చెయ్యలేదు. అండ్ ఎవరికి తెలియదు కూడా నేను స్టిచ్ చేస్తా అని. సో ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి నేను వేసుకుంటే డ్రెస్సులు అందరూ చాలా బాగున్నాయి, మాకు కుడతారా అని అందరు అడుగుతున్నారు. సో అప్పుడు నాకు కొంచెం హోప్ అనిపించింది అన్నమాట. అంటే ఓకే, నాకు వచ్చేసింది అన్నట్టు. ఇప్పుడు నేను బ్లౌజ్లో నేనే స్టిచ్ చేసేసుకుంటా, అమ్మ వాళ్ళది. డ్రెస్సెస్ కూడా ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని ట్రెండింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, అదే రాఫుల్ అని సంథింగ్ ఏమో వచ్చాయి కదా, అవి కూడా నేను నేర్చుకొని స్టిచ్ చేస్తున్నా. ఇంకోటి ఏంటి అంటే, ఏదన్నా సారీ చూస్తే నాకు ఇది ఎలా కుట్టాలి, అసలు ఎలా డిజైన్ చేసేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అనే ఉంటుంది నాకు. నేనైతే ఎక్కువ ఫస్ట్ నేను వేసుకున్నాకనే మా సిస్టర్ వాళ్ళకైతే ఇచ్చేస్తాను. నేను ఫస్ట్ ఒక్కసారన్నా వేసుకోవాలి అసలు అని బాగా పిచ్చి, డ్రెస్సుల పిచ్చి నాకు ఎక్కువ ఇదే. సో నా వీడియోలో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మెయిన్ ఏంటి అంటే, నా వీడియోలో బడ్జెట్లోనే ఈజీగా మనం సింపుల్గా ఇంట్లో ఉన్న వాళ్ళ కోసమే ఇది.
మనం ఇంట్లో ఉన్నవి వాటితోటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఫ్యూచర్లో నేర్చుకొని సో నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.